నల్గొండ పట్టణ కేంద్రంలో హైదరాబాద్ రోడ్ మనోరమ హోటల్లో నిర్వహించిన వార్షిక జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా బూక్య వెంకన్న, ప్రిన్సిపల్, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్, వినయ్ కుమార్, నాబార్డ్ డీడీఎం, ఉమ్మడి నల్గొండ జిల్లా, శ్రీకృష్ణ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ ఎండీ సామనబోయిన శ్రీశైలం యాదవ్లతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసినందుకు హర్షణీయమని తెలిపారు. మహిళలు, యువత, బెట్టింగ్ యాప్, లోన్ యాప్లకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించి నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వంచే మరియు ఆర్బీఐ నుండి శ్రీకృష్ణ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అనుమతి పొందింది. ఈ సొసైటీలో పొదుపు అకౌంట్ తీసుకుని ఈ సొసైటీ ద్వారా రుణాలు తీసుకున్నట్లయితే రుణభారం ఉండదు, జీవనోపాధి ఉంటుంది, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఈ సొసైటీలో సభ్యత్వం తీసుకుని పొదుపు రుణాలు పొందాలని, ఫైనాన్షియల్ అప్రూవల్ లీగల్గా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుందని, మన డబ్బును మన ఖాతాలో ఉంటుందని, ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చని తెలిపారు. లైసెన్స్, మ్యూచువల్ ఫండ్స్, ఏంజల్ రన్ త్రూ, రికవరీ ఎఫ్డీ, డిజిటల్ బాండ్, గోల్డ్ బాండ్ మొదలైనవి అన్నీ కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చని, శ్రీకృష్ణ మ్యూచువల్ పూర్తిగా నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరని, యువతీ యువకులు, గ్రామీణ పట్టణ ప్రజలు పొదుపు ఖాతాలు తీసుకుని ఆర్థికంగా ఎదగాలని, లైసెన్స్ లేని యాప్లకు ఆకర్షితులై అధిక రుణభారం ద్వారా ప్రాణం మీదకు తెచ్చుకోకూడదని, ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్కే హమీద్, పీనో పేమెంట్స్ బ్యాంక్, రఘురామ్, టీజీ, ఏపీ రాష్ట్ర మేనేజర్, జాఫర్ ఏంజల్ మేనేజర్, ఖాతాదారులు, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. అవసరాలు, ఆర్థికేతర అవసరాలు కూడా తీర్చుకుంటూ ముందుకు ఒక సహకార ఉద్యమంగా కొనసాగాలి. ఇది సహకార సంఘాలు, సంఘ సభ్యులు అందరూ కూడా సహకార సూత్రాల ప్రకారంగా, విలువల ప్రకారంగా 124 సంవత్సరాలుగా చక్కగా మన 150 కోట్ల మంది తాను ముందుండి నడిపించినటువంటి రాజ్యాంగం ఆధారంగా ఈ దేశం నడుస్తున్నది. అదేవిధంగా అలా ఈ రోజు జీరో వచ్చిన దానిలో మనము చాలా మంది వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులందరినీ మనం స్మరించుకుంటూ మీ అందరికీ ఇప్పటికీ జనాల్లో ప్రధాన దగ్గరటువంటి ఇందిరాగాంధీ ఉన్నారు. ఆమెకి ఎన్నో కష్టాలు ఎదుర్కొని దేశాన్ని ముందు తీసుకున్నట్టు ఉక్కు మహిళ. అదేవిధంగా మీరిగిన ఒక మంచి సంకల్పంతో మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, మనము చాలా చిన్నది, ఎందుకంటే తను ఉన్న స్థాయికి ఎవరి మీద ఆధారపడకుండా నిజాయితీగా బతకాలన్న కాన్సెప్ట్ తోటి తను మండల సమైక్యలో పని నమ్మకం, ఈ 3 ప్రతి ఒక్క ఎంప్లాయీలో ఉండాలి. ప్రతి ఒక్కరు ఆత్మవిశ్వాసంతో మనము జీవితంలో ఎదుగుతున్న ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు చేసే పనిలో శ్రద్ధ ఉండాలి. చేస్తున్నటువంటి వ్యవస్థ మీద నమ్మకం. రాష్ట్ర పరస్పర సహకార సంఘాల చట్టము 1995 ప్రకారంగా నల్గొండ జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది వివిధ శాఖలు 5 సంవత్సరాలుగా బాల్య, నాగరికల్లి, నగరికల్, ఇతరతర మన మండల కేంద్రాల్లో, అలాగే తన యొక్క నియమ నిబంధనల ప్రకారంగా వ్యాపార వ్యవహారాలు అనగా రైతులకు, ఇతరతర చిన్న చిన్న వ్యాపారులకు అందరికీ కూడా సర్వీసెస్, ఆర్థికేతర సర్వీసెస్ చేస్తున్నటువంటి మరి ఈ యొక్క సొసైటీ వీరందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క సొసైటీ ఇలాగే సభ్యులందరినీ సమానత్వం, సమత్వం, ఏకత్వం, సభ్రాతృత్వం, స్వతంత్రత ప్రకారంగా నైతిక విలువలు, సహకార విద్యా శిక్షణ ప్రకారంగా చేస్తూ ఎప్పటికప్పుడు అకౌంట్స్, ఆడిట్ మొదలగునటువంటి అంశాలు నేటి డిజిటల్ కంప్యూటరైజ్డ్ AI సైబర్ సెక్యూరిటీ ఉన్నటువంటి కాలంలో కూడా ఉన్నటువంటి ఇతర అన్ని రకాల బ్యాంకులతో పాటు పోటీగా ధీటుగా పనిచేస్తూ సర్వీసెస్ చేస్తూ మరిన్ని సేవలు విస్తరించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. దాని ద్వారా రుణాలు తక్కువ వడ్డీకి రుణాలు పొందుతూ ఆర్థికంగా ఎదిగి ఈ సమాజంలో కోఆపరేటివ్ వ్యవస్థని కాపాడాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. మా యొక్క సొసైటీ అనేది పూర్తిగా ఇండియన్ కోఆపరేటివ్ యొక్క యాక్ట్ ప్రకారం, తెలంగాణ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారము, జనరల్ బాడీ అమెండ్మెంట్స్ ప్రకారము సొసైటీ వ్యవస్థను ఈరోజు నల్గొండ వ్యాప్తంగా విస్తరించడం జరిగింది. ఇక దీని ముందులో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ కింద మార్చి మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము కోరుకుంటున్నాము. దీనికి మా యొక్క ఆహ్వానాన్ని మంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మా యొక్క సభ్యులకి, ఉద్యోగులకి మరియు వీళ్ళందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది. కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ప్రారంభించే 8 సంవత్సరాలు అయిన సందర్భంగా యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పరచుకోవడం జరిగింది. యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పరచుకొని గౌరవ అతిథులుగా కోఆపరేటివ్ యూనియన్ తెలంగాణ వారు ప్రిన్సిపల్గా ఉన్నటువంటి బూక్య వెంకన్న సార్ గారిని, మరియు మా యొక్క సంస్థతో పార్ట్నర్ బ్యాంకింగ్ ఉన్నటువంటి ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఫినో పేమెంట్ బ్యాంక్ మరియు ఏంజిల్ వన్ లిమిటెడ్ యొక్క తెలంగాణ మేనేజర్లని ఇక్కడికి పిలిచి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మధ్యతరగతి ప్రజలు చాలామంది చిన్న చిన్న అవసరాల కోసము ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి ప్రైవేట్ యాప్స్, లోన్ యాప్స్ను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోవడంతో పాటు కుటుంబాలపై పెను భారాన్ని మోపుతున్నారు. చాలామంది ఈ సులభ మార్గంలో డబ్బు సంపాదన ఉద్దేశంతో ఆన్లైన్ గేమ్లు, ఆన్లైన్ వాటికి అలవాటై డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అలాంటి వాటి కాకుండా గవర్నమెంట్ రిజిస్టర్డ్ అయినటువంటి కోఆపరేటివ్ సొసైటీలలో సభ్యత్వం తీసుకొని పొదుపు అలవర్చుకోవడం ద్వారా వారి జీవితము మెరుగైన స్థితిలో ఉండడంతో పాటు వారి కుటుంబంగిన చాలా ఉన్నత స్థితిలో ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ యొక్క అవసరాలకు సొసైటీ నుంచి కొన్ని సందర్భాల్లో వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ లేకున్నా కానీ వారి యొక్క పొదుపుని, వారి యొక్క సొసైటీలో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ని, వాళ్ళ యొక్క ప్రయాణాన్ని మేము గుర్తించి వారి ఆర్థిక అవసరాలకు చిన్నపాటి లోన్స్ అని ఇవ్వడం జరుగుతుంది తక్కువ వడ్డీ మీద. దాంతోపాటు సొసైటీ సభ్యులకు బయట కమర్షియల్ బ్యాంక్స్తో కంపేర్ చేసుకున్నటువంటి చూసుకుంటే దానికన్నా ఒక 1%, 2% రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ గైడ్లైన్స్ మరియు సెంట్రల్ కోఆపరేటివ్ యొక్క యాక్ట్ ప్రకారం, తెలంగాణ కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారము 12% వరకు వడ్డీకి మేము ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సభ్యులందరూ ప్రైవేటు లోన్ యాప్స్ని, ప్రైవేటు యొక్క ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడకుండా, ఆన్లైన్ జూదాలకు తర్వాత బిట్కాయిన్ లాంటివి వెళ్లకుండా గవర్నమెంట్ రిజిస్టర్డ్, సెబీ రిజిస్టర్ ఉన్నటువంటి ఏంజిల్ ఫండ్ ద్వారా డిమాట్ అకౌంట్స్ తీసుకొని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ సహకార సంఘాలు